ఇంట్లో ఉండి ఉండి విసుగొచ్చింది, అందుకే బ్యాగ్ మొత్తం సర్దుకున్నా. బాయ్. ఎక్కడికి వెళ్తున్నానో వెళ్ళిన తర్వాత మీకే అర్థమైతే వీడియో ఫుల్ చూస్తే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మన రూమ్ టూర్. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత ఉంటుందో అంత సైజు ఉంది ఇది. ఇక్కడైతే మనకి సోఫాలు ఉన్నాయి, కూర్చోడానికి రిలాక్స్ కావచ్చు. అండ్ డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి కిచెన్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇప్పుడే చెప్పను. ఇప్పుడే అయితే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయినా, మొత్తం లగేజ్ సర్దుకున్నాం. మీరు నాతో పాటు రండి, మీకు తెలిసిపోతుంది నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పి. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాం. 3.5 hours జర్నీ చేయాలి మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి మనం వెళ్ళే ప్లేస్ కి. మొత్తానికి అయితే మనం రీచ్ అయిపోయాము. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఇది US లోనే బిగ్గెస్ట్ ఇండోర్ వాటర్ పార్క్ అనమాట. ఒక వాటర్ పార్కే కాదు, అమ్యూజ్మెంట్ పార్క్ ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. మనం ఈ వీడియోలో అవన్నీ చూడబోతున్నాం. ఫైనల్లీ మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అసలు వింటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి బయటకి అయితే వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటుండే. అసలే బయట అంతా స్నో, చలి. సో ఎక్కడికి వెళ్తాం చెప్పండి. అందుకే మేము ఒక ప్లేస్కి అయితే వచ్చాము. అదేం ప్లేస్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది లాబీ అనమాట. ఎంత పెద్దగా ఉందో చూసారా. ఇక్కడ మనం చెక్ ఇన్ చేయడానికి వచ్చాము. అండ్ మన రూమ్ కీస్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఫైనల్లీ వీఆర్ హియర్. సో రూమ్ లోకి అయితే ఇప్పుడే వచ్చేసాము. కింద చూపించాను కదా ఎంట్రన్స్. సో యాక్చువల్లీ ఇదైతే ఇండోర్ వాటర్ పార్క్ అనమాట. అంటే కలహరి రిసార్ట్స్ అని ఇక్కడ ఉంటాయి. దీనిలో మనం హోటల్ ఇలా బుక్ చేసుకొని, లోపల రూమ్ బుక్ చేసుకొని, కింద ఇండోర్ వాటర్ పార్క్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది. సో అక్కడికి అయితే వెళ్తాము. ఇప్పుడే రూమ్ లోకి వచ్చాము, ఒకసారి రూమ్ చూపిద్దామని చెప్పి చేస్తున్నా. సో ఇదైతే మన ఎంట్రన్స్ డోర్ అనమాట. ఇక్కడ హెయిర్ డ్రైయర్ అండ్ ఇక్కడ రెడీ అవ్వడానికి ఒకటి ఉంది మనకి. అండ్ ఇది వచ్చేసి రెస్ట్ రూమ్. ఇక్కడ ఒక టబ్ అండ్ కమోడ్. నెక్స్ట్ బెడ్. సో బేసిక్లీ మేము ఏమంటారు, కిచెన్ తో కలిపి తీసుకున్నాం అనమాట. నార్మల్ గా ఊరికే హోటల్ అంటే లైక్ ఊరికే బెడ్ అలా తీసుకుంటారు కదా, అలా కాకుండా మేమైతే ఇట్లా ఇంక్లూడింగ్ కిచెన్ తీసుకున్నాము. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత ఉంటుందో అంత సైజు ఉంది ఇది. ఇక్కడైతే మనకి సోఫాలు ఉన్నాయి, కూర్చోడానికి రిలాక్స్ కావచ్చు. అండ్ డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి కిచెన్. ఓవెన్, మనకి స్టవ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు, అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేశారు అన్నట్టు. లైక్ స్పూన్స్, బౌల్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇంటి దగ్గర నుంచి ఓన్లీ వెజిటబుల్స్, రైస్ అండ్ ఇంకా మనకు కావాల్సిన లైక్ మిల్క్, టీ పౌడర్ అట్లాంటివి మాత్రం తెచ్చుకున్నాము. ఎందుకంటే బౌల్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంకేం అవసరం లేదు. కిడ్స్ ఉన్నప్పుడు కిచెన్ తో ఉన్నాయి తీసుకోవడమే బెటర్. మనం ఈ ఊరికే తీసుకుంటే మళ్ళీ ఫుడ్కి ఇబ్బంది అయిపోతాయి. మేమంటే బయట అడ్జస్ట్ అయిపోతాం, కానీ అంటే 2 days కాబట్టి పిల్లలతో కష్టము, అందుకే ఇంక ఇలా తీసుకున్నాము. ఈ జాకెట్ రూమ్, జాకెట్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా పిల్లోస్ ఉన్నాయి అక్కడ. సో టోటల్గా ఇది అనమాట మన హోటల్. రిత్వి అయితే ఫుల్ హ్యాపీగా ఉంది వాళ్ళ. మనం ఎక్కడికి వచ్చాం రిత్వి? వాటర్ పార్కా? వెళ్దాం వాటర్ పార్క్ కి. ఇదేంట్రా, ఇది హోటల్. రూమ్ కి వచ్చాం ఫస్ట్ కదా. ఇక్కడ సోఫాని ఇలా బెడ్ లా కన్వర్ట్ చేయొచ్చు. నిన్న రేపు వెళ్తున్నాం మనం వాటర్ పార్క్ అని చెప్పాము రిత్వికి. ఇంకా నిన్న నుంచి ఒక 100 times అడుగుంటది వాటర్ పార్క్ ఎప్పుడు వెళ్తాం అని చెప్పి. మళ్ళీ సడన్ గా కొత్తగా ఉండదు అని చెప్పి మళ్ళీ అలవాటు చేద్దామని చెప్పాను అనమాట. ఇంకా ఫుల్ అంటే అసలు నిన్న నుండి హడావిడి చేస్తుంది ఇంట్లో. సర్దేటప్పుడు, బ్యాగ్ సర్దేటప్పుడు, వాటర్ పార్క్ వెళ్ళాలి అని చెప్పి. సో ఫైనల్ అయితే వచ్చేసాము. చాలా రోజులకి వెళ్ళి ఇంట్లో ఉండి పిచ్చ బోర్ కొడుతుంది అనమాట. అందులో ఇక్కడ వింటర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళలేము. ఇంకా అంటే బయట ప్లేసెస్కి ఎక్కడికి వెళ్ళలేము కదా వింటర్లో. సో ఏం ఆప్షన్స్ ఉంటాయని చూస్తే ఇది మాకు ఒక 3 hours డిస్టెన్స్ లో ఉంటుంది ఇంటి దగ్గర నుండి. సో మనకి దగ్గర ఉంది అండ్ పిల్లలు కూడా ఫుడ్కి ఇబ్బంది లేకుండా మనం ఇట్లా కిచెన్ లాగా బుక్ చేసుకోవచ్చు కాబట్టి ఇది తీసుకున్నాము. కింద అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది బిగ్గెస్ట్ ఇండోర్ వాటర్ పార్క్ అనమాట. షికాగోలోనే బిగ్గెస్ట్ ఇది. అండ్ చాలా బాగుంటది చూడడానికి కూడా. క్లీన్లీనెస్ అవనివ్వండి, ఎక్కువ రైడ్స్ ఉంటాయి. సో అది ఉంది. అండ్ స్పా, ఇంకా గేమ్స్ ఆడుకోవచ్చు, ఇంకా హోమ్ థియేటర్ చాలా ఉన్నాయి. థియేటర్ హాల్ ఉన్నట్టుంది, స్పా ఉంది. ఆల్మోస్ట్ లైక్ 3 days ఫుల్ టైం పాస్ చేసేయచ్చు. మేము 2 nights కి తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ రోజు నైట్ ఉంటాం, రేపు నైట్. సో 2 days బేసిక్లీ. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళాలి. ఇప్పుడు నైట్ 9 వరకు ఉందంట వాటర్ పార్క్. అండ్ రేపు మళ్ళీ 9 వరకు ఉంటుంది. గేమ్స్ మాత్రం ఓవర్ నైట్ ఉంటాయి.
సన్నికి అయితే ఫుల్ ఇంట్రెస్ట్ వాటర్ పార్క్. సో అది కూడా ఒక రీజన్ అనమాట మేము ఇది చూస్ చేసుకోవడానికి. దానికి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి మంచిగా స్విమ్ చేసుకోవచ్చు అండ్ రైడ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్. సో అలా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మనకు కావాల్సింది కూడా అదే కదా. మా థింగ్స్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి, చూపిస్తాను ఎన్ని థింగ్స్ తీసుకొచ్చినాము. వచ్చింది 2 daysకి. రా నాన్న రిత్వి, జరుగు 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 జరుగు, ఇట్రా లోపల రా. ఇవన్నీ మా థింగ్స్. ఇందులో కూరగాయలు, ఆల్రెడీ నేను చికెన్ మటన్ కర్రీస్ కూడా వండుకొని తీసుకొచ్చా, ఎందుకంటే నైట్కి. ఇంకా రైస్ బ్యాగ్, వాటర్ బాటిల్స్, వెనకాల చూడండి డైపర్ బ్యాగ్, వాటర్ బాటిల్స్. దా లోపల రా, లోపలికి వెళ్దాం. అదేంటి దానిలో తీసుకొస్తాను, అంతా థింగ్స్ ఉన్నాయా? అమ్మో పెట్టరా, నేను అక్కడ పెట్టేస్తా. డోర్ ఓపెన్ చేయనా, మొత్తం ఈ డోర్ పెద్దగా ఓపెన్ చేయి. ఓపెన్ తెలీదురా. వెజిటేబుల్స్ పెడదామా? వెజిటేబుల్స్, బెండకాయలు, కొత్తిమీర, చాలా వెజిటేబుల్స్ అయితే చాలా తీసుకొచ్చినాం వంట చేసుకోవడానికి. అన్నీ తీసేయాలి నువ్వు రుచి, ఫ్రిడ్జ్ లో పెట్టాను. తీసి ఒక్కొక్కటి నేను తీసి. టొమాటోస్ ఫ్రిడ్జ్ లో బయట ఉండాలి. గిన్నెలు కొన్ని ఉన్నాయి, సరిపోతే అనుకుంటా. చూడొకసారి అంటే మరి అటు పోవాలి, పొద్దున్నే పోవాలి కనీసం 10-11 వరకు. ఎటు వెళ్దాం రిత్వి ఇప్పుడు? ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? సరే తడిపినా డ్రెస్, రండి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి వద్దామని చెప్పి వెళ్తున్నాము. వాటర్ పార్క్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్ చూసి వస్తాం అంతే, రేపు వెళ్తాము. ఈ రిసార్ట్స్ అంతా ఎలా ఉంటుందో చూపించబోతుంది ఇప్పుడు. ఇప్పుడే మన రూమ్ నుండి బయలుదేరినాం. ఇదంతా దారి, వే ఎంత బాగుందో చూడండి. ఇక్కడ అంతా స్టెప్స్. లెట్స్ గో, కమ్. ఇట్లా మన రూమ్ నుంచి మొత్తం లోపల నుండి వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట వాటర్ పార్క్ వరకు. అంతా కనెక్టెడ్. మన దారిలో మధ్య మధ్యలో ఇలా పెట్టున్నాయి కలహరి రిసార్ట్స్ అని చెప్పి గిఫ్ట్స్ లాగా. అవి కూడా మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ గో కార్టింగ్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇండోర్ వాటర్ పార్క్ అన్నీ వస్తాయి అన్నట్టు. ఇందులో స్పా కూడా ఉంది. సో మనం బాడీ మసాజ్ అట్లాంటివి కావాలనుకుంటే చేయించుకోవచ్చు. yes, here is our indoor water park. సో తీసుకో, ఇది ఇక్కడ పెట్టేస్తే బాగుందా. కమ్ కమ్ కమ్. సో ఇదంతా ఇండోర్ రైడ్స్. యూ కెన్ సీ వాటర్ పార్క్ చాలా పెద్దగా ఉంది. బట్ మనం ఇదంతా రేపు వెళ్ళి ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం. విను విను, రేపు మార్నింగ్ దిగాలి. ఇప్పుడు జస్ట్ చూడడానికి వచ్చినాం అంతే. ఇప్పుడు ఫుడ్ తినవా? చూడు అక్క సైలెంట్గా లేదా. వాటర్ పార్క్, ఫోటో చూపించి వాటర్ పార్క్. వాటర్ పార్క్కి మార్నింగ్ వచ్చి దిగాలి. ఓకే, స్విమ్ సూట్స్ వేసుకొని రావాలి. ఇందులో మనం స్విమ్ సూట్స్, యాక్సెసరీస్ ఏమైనా కొనుక్కోవచ్చు. సో ఆబ్వియస్లీ ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే ఇక్కడ కొనుక్కుంటారు. బట్ మనం ఇంటి దగ్గర నుండి తెచ్చేసుకున్నాం. ఈ స్టోర్లో మొత్తం క్యాండీస్ ఉన్నాయి, లైక్ కేక్స్, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఏంటివి? నో షుగర్ యాడెడ్ క్యారమెల్, షుగర్ ఫ్రీ ప్రెట్జల్స్, షుగర్ ఫ్రీ బటర్ క్రంచ్. ఇవన్నీ షుగర్ ఫ్రీ అంటారా, బట్ షుగర్ ఉంటుందిలే అందరూ. మళ్ళీ డార్క్ చాక్లెట్, కోకోనట్, క్యాష్యూస్. సో ఇందులో ఇంకా పిల్లలు వచ్చిందంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. లాలీపాప్స్, ఐస్ క్రీమ్ తీసుకుంటున్నావా?
ఏం తీసుకుంటున్నావు? ఇది మన కుకీస్ అండ్ క్రీమా? ఏది? ఓకే, అది సన్యూకి ఐస్ క్రీమ్. అది స్టోర్ చూసిన వెంటనే ఫస్ట్ ఏదో ఒకటి కొనిచ్చేయండి నాకైతే, తర్వాత వెళ్ళి ఆడుకుందాం అని ఉండే, అందుకే దానికైతే ఐస్ క్రీమ్ తీసేసుకున్నాం. సన్యు ఎలా ఉంది ఐస్ క్రీమ్? మెల్లిగా తిను, మెల్లిగా తిను. వాటర్ ఉంటే వాటర్ పార్క్కి. ఆ ఎండ్ నుంచి మన రూమ్కి నడుచుకుంటూ వచ్చేసరికి ఆకలి వేసేస్తుంది, అంత పెద్దగా ఉందన్నమాట. ఇలా పక్కన రూమ్కి వెళ్ళి మాత్రం తీయద్దు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట మన రూమ్. దీనికి కీస్, ఈ బ్యాండ్ ఉంటుంది కదా, ఇది వస్తలేదు. అవసరం లేదు, పెట్టేసేయి, ఇది పట్టుకో, రావడం ఎందుకు. ఓకే. దీనికి సపరేట్ కీస్ అట్లా ఏముండవు, ఇది మనకి హ్యాండ్కి బ్యాండ్ ఇచ్చారు. ఇది వేసుకొని లోపల వాటర్ పార్క్ వెళ్ళిపోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు కదా. సో దీంట్లో బ్యాక్ సైడ్ కీస్ ఉంటుంది అన్నమాట. మనం ఇట్లా ఒకసారి చూపి, ఇది జస్ట్ ఇలా పెడితే ఓపెన్ అయిపోతుంది అంతే. సో సపరేట్ కీస్ ఏం అవసరం లేదు. లోపల ఇది వద్దు, ఇక్కడ టిష్యూస్ ఉన్నాయి, ఇది కంటిన్యూస్గా తీసి ఎన్ని టిష్యూస్ తీసేసింది బయటకి. పదా, మేము ఇంటి దగ్గర నుండే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చా, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ లేట్ అవుతుంది వంట చేసుకొని తినాలంటే అని తీసుకొని వచ్చాం. అండ్ రేపు చేసుకోవడానికి మాత్రం ఏమంటారు వెజిటేబుల్స్ తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇందాక చూపించా. ఈరోజు అయితే నేను చికెన్, మటన్, పాలకూర పప్పు అన్నీ చేసుకొని తీసుకొచ్చాం. ఏది తింటే అది పెట్టేయచ్చు కదా. ఇందులో పాలకూర పప్పు తీసుకొచ్చా, ఇందులోనేమో మటన్ అండ్ నెక్స్ట్ చికెన్. దిస్ ఇస్ చికెన్. రండి తిందాం. కమ్, హ్యాండ్ వాష్ చేసుకో. ఏంటంటే వాట్ ఇన్స్టాపాట్ తెచ్చుకున్నాము, సో దాంట్లో రైస్ పెట్టేసుకున్నాము కదా. వెయిట్ 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 నా పెడతాను. పృథ్వీ కూర్చో, సైనక తిన్నాం రా, కూర్చో. ఊదు కూర్చోను, తినిపిస్తాను. అక్క సిట్టి, నాన్న సిట్టి, అందరు సిట్టి, అందరు సిట్టి. ఏం తింటున్నాం మనం? అమ్మక్క తింటున్నావా? నువ్వేం మా అమ్మక్క తింటున్నావు? చికెనా మటనా? అయిందా? అయ్యో పోతుంది. ఇగో ఏమైంది? ఊదిన ఊది. హలో, యా వాటర్ పార్క్. ఎస్, అంతేనా? ఏం సర్వీసెస్ కావాలి మేడం మీకు? గుడ్ మార్నింగ్ గాయ్స్. మళ్ళీ మార్నింగ్ అయింది, కిచెన్ డ్యూటీ ఎక్కేసాం అన్నట్టు. ఇంకా వంటలు చేసుకోవాలి. బయట మొత్తం స్నో లాగా ఉంది, ఇప్పుడే చూపించాను కదా మార్నింగ్ ఎలా ఉంది అని. ఫస్ట్ మార్నింగ్ అయితే మనం టీతో స్టార్ట్ చేసేస్తున్నాం డే. అండ్ ఇక్కడ స్టవ్, ఇది ఏం స్టవ్ అంటారు? ఎలక్ట్రిక్ స్టవ్. కొంచెం సోదులాగా అనిపిస్తుంది మనకి, ఇంటి దగ్గర అది రెగ్యులర్ స్టవ్ కాబట్టి కొంచెం ఈజీ ఉంటుంది. ఇదైతే ప్రతిదానికి కొంచెం లేట్ లాగా ఉంది. యూఎస్లో హోటల్స్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ వాళ్ళ వాటర్ బాటిల్స్ అయినా కూడా మళ్ళీ మనకి ఎక్స్ట్రాగా బిల్ ఇస్తారు. ఇక్కడ వీడు పెట్టాడు యాక్చువల్లీ, బట్ మేము ఇంటి దగ్గర నుండే తెచ్చుకున్నాం. వీటికి కూడా $10 అట్లా ఇస్తారు అనమాట బిల్, ఈవెన్ కాఫీ పౌడర్ అట్లాంటివి. సో ఎవ్రీథింగ్ నేను ఇంటి నుండే క్యారీ చేసుకొని తీసుకొచ్చాము. సో మనకి కటింగ్ బోర్డ్, నైఫ్స్, ఇంకా ఏమంటారు లైక్ బౌల్స్, కుకింగ్ బౌల్స్, ట్రేస్, ప్యాన్స్ అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. సో మనం ఏమీ తెచ్చుకోని అవసరం లేదు. జస్ట్ మనం కుక్ చేసుకోవడానికి కావాల్సిన థింగ్స్ లైక్ ఆనియన్స్, మిర్చి, వెజిటేబుల్స్ అట్లాంటివి మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. స్పూన్స్ దగ్గర నుండి కప్స్, బౌల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. ఈవెన్ మనం ఏమంటారు డిష్ వాషర్, దానికి సంబంధించిన సోప్స్, అట్లా కిచెన్లో ఏమేమి అవసరం ఉంటుందో మనం ఇంటి దగ్గర ఏమేమి అయితే ఉంటాయో ప్లేట్స్ అట్లాంటివి కూడా అన్నీ ఇక్కడ దొరికేస్తాయి అనమాట. మామూలుగా మనం వితౌట్ కిచెన్ తీసుకుంటే లైక్ ఓన్లీ మనకి బాత్ సోప్ అండ్ షాంపూస్, టవల్స్ ఇట్లాంటివి ఇస్తారు కదా. ఇక్కడ అలా కాకుండా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అనమాట, మనం ఇంట్లో ఉన్నట్టే.
ఇవాళ బీన్స్ బ్రాకలీ అండ్ టొమాటో పప్పు 2 చేసా. అండ్ నిన్నది కూడా నాన్ వెజ్ కొంచెం ఉంది. టమాటా పప్పు తీసుకురావాలా? టమాటా పప్పు ఎందుకు? రిత్వి రెడీ అయింది వాటర్ పార్క్ వెళ్ళడానికి. మనం ఎక్కడికి వెళ్తున్నాం రిత్వి? వాటర్ పార్క్ కి. ఇట్లా అనుకో. ఇప్పుడు బాగుంది. వావ్, లెట్స్ గో వాటర్ పార్క్, లెట్స్ గో. ఇచ్చాడు, వెళ్దామా? ఇంకా వెళ్దామా వాటర్ పార్క్? ఇప్పుడైతే వాటర్ పార్క్ వెళ్తున్నాము. యాక్చువల్గా దారిలో కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి ప్యాంట్స్ జాకెట్ వేసుకొని తీసుకెళ్తున్నాం పిల్లలకైతే. మేమైతే నార్మల్గానే వెళ్ళిపోతున్నాము. మనం వెళ్ళే దారిలో కూడా ఎక్కడ ఖాళీగా ఉండదు. చాలా ప్లేసెస్లో టెడ్డీ బేర్స్ లేదా స్టోర్స్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. రిత్వి అయితే దారిలోనే ఒక 10 times ఆగుంటుంది. దానికి ఎక్కడెక్కడ ఎగ్జైటింగ్ థింగ్స్ కనబడితే అక్కడ ఆగిపోతుంది. ఇక్కడే ఎంట్రన్స్. నేను చూపించాను కదా మన రూమ్కి అన్నింటికి ఒకటే. అండ్ దట్ ఈస్ వాటర్ ప్రూఫ్. సో అది జస్ట్ అలా పెట్టేసి ఓపెన్ అయితే వెళ్ళిపోవడమే. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాను. ఓకే, ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి లాకర్స్ ఉంటాయి. మనకి కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే మనం రూమ్లోనే అన్ని పెట్టుకొని రావచ్చు. బట్ మాకైతే అవసరం కాబట్టి తీసుకున్నాం. లాకర్స్కి సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. నాకు ఇదైతే చాలా ఇష్టం. దీనిలో వేవ్స్ వస్తుంటాయి కదా, భలే అనిపిస్తుంది. అండ్ లేజీ రివర్ కూడా చాలా ఇష్టం. ఇలాంటివి అయితే ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాలి. ఎందుకంటే మనము అలా వేసుకొని పడుకొని ఆ ప్రెషర్ నుంచి తట్టుకొని అక్కడే ఆగాలన్నమాట. లేదంటే అది ఎగిరిపోయి అటు సైడ్ పడిపోతుంది. ఇది టవల్స్ ఎక్స్చేంజ్ కౌంటర్. సో మనం ఫస్ట్ అయితే టవల్స్ తీసుకొని మళ్ళీ వెట్టయ్యాక ఇక్కడ ఇచ్చేసి ఫ్రెష్ టవల్స్ తీసుకుంటామా. సో ఇదంతా వాటర్ పార్క్ అనమాట. పైన చూసారు కదా క్లోజ్డ్ ఉంటుంది. సో మనకి చలి కూడా ఏం పెట్టదు. ఇదంతా లేజీ రివర్ అంటారు. సో ఇందులో నుంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు. లోపల మొత్తం హీటర్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ వాటర్ కూడా మనకి వామ్గా ఉంటాయి అన్నమాట. అంటే లైక్ కోల్డ్గా ఉండవు, మీడియం ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇండోర్ వాటర్ పార్క్ అంటే ఇంత బాగా మెయింటైన్ చేయడం అయితే అది మామూలు విషయం కాదు. కొంచెం కూడా స్మెల్ రాదు. చాలా నీట్గా ఉంటుంది. లోపల వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. రిత్వి ఫుల్గా ఎంజాయ్ చేసేస్తుంది స్వింగ్లో. సన్యు ఏమో పెద్ద రైడ్స్ చేస్తుంది పక్కన. నెక్స్ట్ నా ఫేవరెట్ హాట్ టబ్. ఇందులో అయితే ఎంతసేపు కూర్చున్నా ఎంత బాగా అనిపిస్తుందో అసలు. కొంచెం చలేసింది, అందుకే వెళ్ళి అందులో కూర్చున్నాము. అండ్ కిడ్స్ 2 years కంటే బిలో వాళ్ళు లోపలికి దిగొద్దు అన్నారు. అందుకే రిత్విని అక్కడ కూర్చోబెట్టుకున్నాము. ఇది కిడ్స్ సామ్రాజ్యం. ఇందులోకి వెళ్తే ఫారెస్ట్లోకి వెళ్ళినట్టే అనిపించింది నాకైతే. అసలు ఎన్ని యానిమల్స్ ఉన్నాయో, ఎంత బాగా డిజైన్ చేశారంటే ఇది ఎక్సలెంట్ ఉంటుంది అసలు. ఎంత బాగున్నాయో. ఎలిఫెంట్ ఫుల్ హ్యాపీ. పిల్లలకి కూడా సపరేట్గా లోపల చిన్న చిన్న స్లైడ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా స్టెప్స్ మొత్తం స్మూత్గా ఉంటాయి అనమాట. అంటే స్పాంజ్తోని. సో వాళ్ళు పడ్డా కూడా వాళ్ళకి దెబ్బ తగలదు, అంత బాగుంది. కింద ఫ్లోరింగ్ కూడా మొత్తం స్పాంజే. నడుస్తూ ఉంటేనే ఎంత బాగుందంటే సాఫ్ట్గా ఉందన్నమాట. మనకి చూడడానికి మాత్రం హార్డ్గా ఏదో మన ఇదేమంటారు సిమెంట్ అన్నట్టు కనిపిస్తుంది, కానీ కింద మొత్తం స్పాంజ్ లానే ఉంది. Good job. So proud of you, Ritvik. So proud of you. Ritvik. Wow. రిత్వి అయితే ఎంత ఎంజాయ్ చేసిందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళే వరకు కూడా. అంటే ఇంత 2 years బిలో వాళ్ళకి కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయని మాకు తెలియదు. ఓన్లీ పెద్ద పెద్ద రైడ్స్ అట్లాంటివే చూసాం, కానీ ఎప్పుడు ఇది ఎక్స్ప్లోర్ చేయలేదు. కిడ్స్కి సపరేట్ లేజీ రివర్ ఉంది.
అండ్ వీళ్ళ ట్యూబ్స్ కూడా ఎంత బాగా డిజైన్ చేశారంటే మధ్యలో క్లోజ్డ్ ఉంటుంది అనమాట. మంచిగా దాని పైన ఎక్కి కూర్చుంటే చాలా ఏ టెన్షన్ ఉండదు, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇంకా అది. హాయ్ హాయ్ చెప్పు. రిత్వి లేజీ రివర్లో వెళ్తున్నావా? లేజీ రివర్ ముద్దయిపోయింది, టవల్ చుట్టూ కూర్చోబెట్టాం. ఇంకా కూడా వాటర్ పార్క్ అమ్మా అని అడుగుతుంది. ఏంటమ్మా రిత్వి కావాలి నీకు? వాటర్ పార్క్ కావాలా? టవల్స్ కూడా వాళ్ళే ఇస్తారు, పెట్టైన ప్రతిసారి అని మనం అక్కడ ఇచ్చేసామనుకోండి మళ్ళీ డ్రై టవల్స్ ఇస్తారనమాట. సో మనకు చల్లేసినట్టు ప్రతిసారి వచ్చి ఇలా కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళొచ్చు వాటర్ దగ్గర. ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నారు మా వాళ్ళు. అక్కడ కనిపిస్తుంది కదా అది బార్ అనమాట. అండ్ హాట్ టబ్ దాంట్లో బయట కూడా పోవచ్చు. అదేమో బయటకు వెళ్ళడానికి ఎంట్రీ, అది వెళ్తే బయట కూడా ఉంది. అది 21 years అండ్ ఎబో వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది మనందరం ఆడుకోవచ్చు అనమాట. ఇందులో సన్యు ఆడుతుంది బాస్కెట్ బాల్. సన్యు అండ్ రామ్ ఇద్దరు కలిపి అందులో బాస్కెట్ బాల్ ఆడడానికి వెళ్ళారు. ఇక్కడ చాలా పెద్ద పూల్ ఉంది. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిని మళ్ళీ వచ్చి రైడ్స్కి ఎక్కాలి. లోపలే మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది అండ్ డ్రింక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి అనమాట లోపల. ఇక్కడ మనం ఆర్డర్ చేసేసి వెళ్తే మనకు ఒకటి అది ఇస్తారు, పేజర్ లాంటిది. దాన్ని పట్టుకొని వెళ్ళి కూర్చుంటే అందులో లైట్స్ అండ్ మ్యూజిక్ వచ్చిన తర్వాత వెళ్ళి పిక్ చేసుకోవాలన్నమాట. అది వాటర్ రెసిస్టెంట్, సో వాటర్లో కూడా దాన్ని పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మనం ఇందాక ఆర్డర్ చేసిన ఫుడ్ ఉంది కదా, ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ కాసేపు రైడ్స్ చేయడానికి వెళ్ళాము. ఇంకా అప్పటికే చాలా అలసిపోయామన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం ఫైనల్లీ. సో వీఆర్ బ్యాక్ ఫ్రమ్ వాటర్ పార్క్. బాగా ఎంజాయ్ చేసాము. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. రిత్విక్ అయితే అస్సలు రావాలనిపించలేదు, బట్ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ వచ్చి కుక్ చేసుకొని డిన్నర్ చేయాలి కాబట్టి వచ్చేసాం. సో మీకు ఎలా అనిపించింది మా వీడియో? ఈ వీడియోలో Day 1 Day 2 రెండు పెట్టేశాను. ఇంకా Day 3 ఉంది. రేపు ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది, ఎందుకంటే అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళబోతున్నాం. అండ్ టైం ఉంటే మళ్ళీ వాటర్ పార్క్ కూడా వెళ్తాము. అండ్ రేపటి వీడియోలో అన్నీ చూసేయండి.